పౌరుషాలకు పోరాటాలకు చిరునామా అంటే టక్కున గుర్తొచ్చే పేరు పల్నాడు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో పరిస్థితులు మారాయి. క్రమంగా ఇక్కడ సైకిల్ పార్టీ ప్రాబల్యం తగ్గుతుందనే వార్తలు గుప్పమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు మొన్నటిలా టీడీపీ ఓటమి చూడలేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న సైకిల్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సి ఉండగా పార్టీలో ఉన్న విభేదాలు అందుకు సహకరించటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ జనసేన మిత్రపక్షానికి అనుకూల పవనాలు వీస్తున్న వేళ విభేదాలు చుట్టూ పార్టీ తిరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత త్వరగా ఆ పరిస్థితుల నుంచి బయటపడితే అంత మంచిదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పౌరుషాలు పోరాటాలకు చిరునామాగా పల్నాడు. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా. అంతర్గత విభేదాలతో అల్లాడుతున్న సైకిల్ పార్టీ. ఇది మారకుంటే గత ఫలితాలే అంటున్న రాజకీయ వర్గాలు. రాజకీయాల విషయంలో స్ట్రాంగ్ గా ఉండే జిల్లాల్లో పల్నాడు ఒకటి. అలాంటి చోట టీడీపీలో కొంత గందరగోళ వాతావరణం నెలకొందనే వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 7 నియోజకవర్గాలుండగా ప్రస్తుతానికి వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల్లో నేతలు కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు టాక్. ఆయా ప్రాంతాల్లో సీట్లు కోరుతూ పేరున్న నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా పోటీకి సిద్ధమవుతున్నారట. వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఇద్దరు వియ్యంకులు కావడంతో ఇద్దరిలో ఒకరికే సీటిచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సుముఖతతో ఉన్నారట. ఇప్పటికే ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చేయడంతో ఇరువురు నేతలతో పాటు వారి అనుచరులు కూడా డైలమాలో పడినట్లు తెలుస్తోంది. వినుకొండలో మరో నేత మక్కిన మల్లికార్జున పేరు తెరపైకి రావడంతో జీవి మరింత ఇరకాటంలో పడ్డారని స్థానిక నేతలే చెప్పుకుంటున్నారు. మక్కెనకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సపోర్ట్ ఉండటంతో సీటు ఆయనకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. నరసరావుపేట నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో బీజేపీ తరఫున తలబోతు వెంకట్రావు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నాడు కోడెల శివప్రసాద్ తనకు సహకరించలేదని, అందుకే తాను ఓటమి చెందానని, మరోసారి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని వెంకట్రావు చెబుతున్నారు. ఎన్నికల కోసం తాను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని, గెలుపై తరువాయి అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి బీజేపీ కోటలోకి నరసరావుపేట వెళ్లిపోతే అక్కడ ఉన్న చదలవాడ పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. ఇప్పటికే పార్టీ గెలుపు కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్న సమయంలో సైకిల్ పార్టీ ఇరకాటంలో పడిందనే వాదనలున్నాయి. జిల్లాలో కీలక నియోజకవర్గమైన సత్తెనపల్లిలో టీడీపీ వర్గ పోరుతో సతమతమవుతోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరును అధిష్టానం ప్రకటించేసింది. 6 నెలలుగా ఆయన విస్తృతంగా పర్యటనలు చేసుకుంటూ గెలుపునకు బాటలు వేసుకుంటున్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం తనకే టికెట్ ఇవ్వాలని, అవకాశం కల్పిస్తే తప్పకుండా గెలుస్తానని చెబుతున్నారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వని పక్షంలో రెబల్ గా ఆయన పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద ఆయన చెప్పినట్లుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు కన్నా లక్ష్మీనారాయణ. అయితే శివరాంతో 3 గంటల పాటు చర్చించిన అధిష్టానం ఖచ్చితంగా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. మొత్తం మీద టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, జిల్లా పరిధిలో గెలుపు అవకాశాలను ఎలా నిలబెట్టుకుంటుందోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.